హాయ్ గైస్, టుడే సండే కదా, బయటికి వెళ్దాం పతి గారు అంటే మా పతి గారు సరే పద మూవీకి వెళ్దాం అన్నారు. ఇంకా అలా కిందకి వచ్చి బైక్ అయితే ఎక్కి స్టార్ట్ అయిపోయాం. మాల్కి అయితే వచ్చేసాం మూవీ థియేటర్కి. ఇంకలా బైక్ పార్కింగ్ అయితే చేయడానికి బైక్ పార్కింగ్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మేము లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం. 5 minutes అయినా కానీ అది మాత్రం రావడం లేదు. ఫైనల్లీ ఇంకా పైకి అయితే వచ్చేసాం. మా వారు టికెట్ బుక్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ చాలా మూవీస్ ఉన్నాయి. ఫంకీ, కపుల్ ఫ్రెండ్లీ. లాస్ట్ వీక్లో ఈ మూవీస్ అన్నీ మేము చూసాము. ఇంకా కొత్తగా వచ్చిందని ఈ మూవీకి అయితే వచ్చాము. మాల్ అయితే చాలా బాగుంది. ఇంకా నాకైతే చాలా నచ్చింది. ఇంకా కొన్ని వీడియోస్, ఫొటోస్ అలా తీసుకొని ఇంకా ఫైనల్లీ మన మూవీ టైం అయితే అయిపోయింది. లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాం. అలా పైకి అయితే వచ్చేసి ఇంకా లాస్ట్కి అయితే మనం వెళ్ళిపోవాలి. లాస్ట్ అయితే మేము బుక్ చేసుకున్న సీట్లు. ఇంకా అక్కడికైతే ఫైనల్లీ వచ్చేసాం. మూవీ అయితే స్టార్ట్ అయిపోతుంది గైస్, మీరు కూడా చూడండి. ఓకే, మీరు ఈ మూవీ చూసారా? మీరు మూవీ చూస్తుంటే కామెంట్ చేయండి. మూవీ అయిపోయింది. పతి గారు అలా ట్యాంక్ బండికి వెళ్దామా అన్నాను. మా పతి గారు వెళ్దాం అన్నారు. ఫిష్ పా అంట. ఇక్కడ చిన్న చిన్న చేపలు ఉన్నాయి. మా పతి వారు అయితే కాళ్ళు పెట్టారు. నేనైతే అంత ధైర్యం చేయలేదు. అవి మన కాలు క్లీన్ చేస్తాయంట. ఇక్కడ చాలా రకాల గేమ్స్ అయితే ఉన్నాయి. కార్ గేమ్, బైక్ గేమ్. ఇంకా ఇదైతే చాలా బాగుంది కార్ గేమ్. టైర్ల నుంచి దాని మధ్యలో అయితే ఈ కారు వెళ్ళాలి. ఇదైతే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇంకా మా వారు అయితే వెళ్ళారు. నేనైతే అంత సాహసం చేయలేదు. ఇంకా ఫైనల్లీ ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అలా చూసుకుంటూ వెళ్తున్నాం. సచివాలయం, ఎన్టీఆర్ గార్డెన్స్ ఇవన్నీ ఇక్కడే ఉంటాయి. ఆల్రెడీ ఇంతకు ముందే చూసాము, వెళ్ళాము. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా బోర్ కొడితే వస్తూ ఉంటాం. అలా ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళిన వీడియోస్ అయితే నేను నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ముందు మా ఊర్లో ఉన్నప్పుడు అయితే ఒక్కసారైనా హైదరాబాద్ వెళ్ళాలి, ట్యాంక్ బండ్ చూడాలి, ఎన్టీఆర్ గార్డెన్స్కి వెళ్ళాలి అనుకునేదాన్ని. నేనైతే పర్మనెంట్గా ఇక్కడికే వస్తానని అయితే అసలు అనుకోలేదు. మా వారు ఇక్కడే జాబ్ చేస్తే ఇక్కడే సెటిల్ అవ్వడం వల్ల నేను కూడా ఇక్కడికే వచ్చాను. నాకు ఇంట్లో ఎప్పుడు బోర్ కొట్టినా ఇంక ఇలా వచ్చేస్తాను. మా వారిని అయితే తీసుకెళ్ళమంట, ఆయన అయితే తీసుకొస్తారు. ఇంక ఇలా ట్యాంక్ బండ్కి అయితే వచ్చేస్తాను.